హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు దోసకాయ పచ్చడి చేస్తున్నాను. దోసకాయ పచ్చడికి కావాల్సిన పచ్చిమిరపకాయలు ఫస్ట్ వేయించుకున్న దాంట్లో కొంచెం సాల్ట్ వేసి ఎల్లిపాయలు వేసుకొని దంచుకుంటున్నా. ఎల్లిపాయలు అట్లా రోట్లోనే, ఏదైనా రోట్లో దంచుకున్న పచ్చళ్ళు వేరు. మనుషులు పోయినా కానీ అన్నీ పోయినా కానీ రోళ్ళు రోకళ్ళు ఎక్కడికి అత్తల కాలం నుంచి ఎప్పుడు తాతలు ముత్తాతల కాలం నుంచి రోళ్ళతోటి నూరుకునే పచ్చళ్ళు ఎంతో బాగుంటాయి. ఎందుకంటే అప్పటి పచ్చట్లే వేరు. అందరికి రోళ్ళు. ఇప్పుడు మిక్సీలు మిక్సీలన్నా చెడిపోతాయి కానీ రోళ్ళు ఎక్కడికి పోవు. మన తరతరాలు ఉంటాయి. నా తరం పోయినా కానీ నా పిల్లలకి అట్లా తరతరాలు ఉంటాయి. ఒకళ్ళ మీద చెప్పడం ఎందుకులే, నా నా తరమే నేను చెప్పుకున్నా. ఎందుకంటే ఎప్పుడైనా రోళ్ళు గట్టిగా మనం పప్పు రుబ్బుకోవాలన్నా ఏది రుబ్బుకోవాలన్నా రోళ్ళు బాగుంటాయి. నేను ఏ పొద్దు పచ్చిమిరకాయ పచ్చడి ఏనాడు మిక్సీలో వేయను. ఇది వాస్తవం చెప్పడానికి. ఎప్పుడు నేను రోట్లో నూరుకుంటా. మా అమ్మ వాళ్ళ ఇంట్లో, మా అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గర మా ఇల్లు కూడా 4 ఇళ్ళే అడ్డం. అందుకని పిల్లలు వస్తే పండక్కి వినాయక చవితికి పిల్లలు వచ్చారు. పిల్లలు వస్తే పచ్చడి నూరాకి వెళ్ళారు. దోసక్కల పచ్చడి, పచ్చొక్కలు అంటారు వాటిని, రోట్లో వేసి. పచ్చొక్కలు అంటే పచ్చొక్కలు ఏం కాదు, నూనెలో కూడా వేయించుతాం వాటిని. బాగా నూనె పెట్టుకుంటున్నాం. నూనె పెట్టుకొని పోపు గింజలు వేసుకోవాలి. మిరపకాయలు వేసా. మా అక్క పాపం అన్నీ అందిస్తూ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో నాకు ఎక్కడ ఉంటాయో ఏమో తెలియదు కదా, ఒకళ్ళింటో ఒకరికి ఎవరికీ తెలియదు. అందుకని మా అక్క ఉంది, మా అక్క అన్నీ ఇస్తూ ఉంటే నేను వేస్తూ ఉన్నా. మా అక్క పై పనులు బాగా చేస్తుంది. అందుకని మా అక్క చేస్తూ ఉంటుంది. ఉల్లిపాయలు అన్నీ కోసిస్తూ ఉంటే నేను వేస్తూ ఉంటా. మేము పండగకి ఇద్దరము ఒకే ఇంట్లో చేసుకొని తింటాం. ఎప్పుడైనా పిల్లలు వస్తారు కాబట్టి. ఆ పిల్లలు అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక్క చోటే చేస్తాం. మేము 2 చోట్ల చేసుకుని తినాం. అందుకని పచ్చడి చేద్దారా అంటే వెళ్ళి దోసకాయ పచ్చడి, కరివేపాకు, పచ్చిమిరపకాయ నేను ఫస్ట్ వేయించా కదా, తర్వాత ఇంకా అవన్నీ పోపు గింజల్లోకి కరివేపాకు, ఎల్లిపాయ అన్నీ వేసుకొని పచ్చి ఒక్కలు వేస్తున్నా పచ్చడికి. ఇందులో నూరుకున్నాయి. ఎందుకంటే పేరే పచ్చి ఒక్కలు కానీ అవి పచ్చి ఒక్కలు ఏం కాదు. బాగానే నూనెలో వేయించుకుంటాం కాబట్టి వాటిని వెనకటోళ్ళు పచ్చి ఒక్కలు అనేవాళ్ళు. మా అత్త కూడా ఎంత బాగా చేస్తుంది అంటే అంత బాగా చేస్తుంది దోసకాయ పచ్చడి. అసలు ఇంకా చేతి వంట అయితే ఇంక చెప్పలేము. ఇప్పుడు అందరికీ తెలుసు పెద్దవాళ్ళు ఎట్లా చేస్తారు. వాళ్ళలో కొంచెం మనం అట్లా అటోను ఇటోను మనం కూడా చేసుకుంటా ఉంటాం. వెనకటోళ్ళ కాడ చూసిన వంటలు కాబట్టి. ఇప్పుడు వంటలు కాదు కదా, వెనకటోళ్ళ కాడ పుట్టి పెరిగాం కాబట్టి వాళ్ళు ఎట్లా చేసేది మనం తెలుస్తుంది. దానికి కొంచెం కొత్తిమీర కూడా వేసి కలుపుకున్నాం. మా అమ్మ వాళ్ళ ఇంట్లో బ్రౌన్ రైస్, అందరూ బ్రౌన్ అంటారు కాదు, ముడి బియ్యం. ఎందుకంటే వాళ్ళకి మా అమ్మకి మా నాన్నకి కొంచెం షుగర్ ఉంది కాబట్టి మా అక్క ఆ బియ్యం తెప్పిస్తుంది. దోసకాయ పచ్చడి ఇంక అందరం ఒకే చోట తినాలని వాళ్ళు పెట్టుకోమంటే నువ్వే పెట్టురా ప్లేట్లో అంటే నేను పెట్టుకొని వచ్చి అందరికీ కలిపి పెడుతున్నా. అందరికీ ఇంక అందరం కలిసి తినాలని అన్నీ అక్కడ తెచ్చిపెట్టుకున్నాము. మా అక్క తెచ్చి పెడితే ఇంకా అమ్మాయి హైదరాబాద్ నుంచి వచ్చిన జాబ్ చేస్తుంది. ఇంకొక అమ్మాయి కూడా ఉంది. ఆమె బట్టలు కుట్టుద్ది. ఆ అమ్మాయి కుట్టేది గౌనే, అది అట్లా కుట్టుద్ది బోటెక్ అని. బాగా నేర్చుకుంది. 30,000 పెట్టి నేర్చుకుంది ఆ పిల్ల. ఎంత బాగా కుట్టమంటే అంతగా. అసలు ఆ డ్రెస్సులు అక్కడ చూసి అక్కడ చూడటానికి లేదు, అంత బాగా కుట్టుద్ది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి దగ్గరికి నేను కూడా వెళ్ళాలి ఒక వారం. నాకు కొంచెం మిషన్ వచ్చు కదా, కుట్టడానికి రాపినావా అంటే వస్తాలేమ్మా అని చెప్పాను. 4 రోజులు నాకు వెళ్తా కుట్టడానికి, మా పిల్లలకు కుట్టడానికి. అదిగో మా అమ్మ మధ్యలో ఉంది. మా అమ్మ మధ్యలో వచ్చింది. మా అమ్మ ఆ పిల్లలంటే ఎంత ప్రేమ, కన్న ప్రేమ కాడికి సాకిన ప్రేమను ఆ పిల్లలంటే అంత ప్రేమ. మమ్మల్ని ఏం చూడకుండా కానీ ఆ పిల్లల్ని అస్సలు చూడకుండా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా మమ్మీ పెంచింది ఆ పిల్లల్ని బాగా. ఆ అమ్మాయి కూడా అంతే. శాలరీ రాగానే మా నాన్నకి వేసుద్ది డబ్బులు. నా తాతయ్య నేను వేస్తున్నా తాతయ్య అని 10,000-20,000 వేసుద్ది బాగా ఆ పిల్ల. మా నాన్న కాయలు కానీ అవన్నీ కొనుక్కోవడానికి బాగా వేసుద్ది. మాకు కూడా ఇస్తుంది. పాపం మా ఆయనకు కూడా అప్పుడు బండి కొనుక్కునేటప్పుడు ఫస్ట్ శాలరీలో కొంచెం ఇచ్చింది. కొన్ని తను కొన్ని మేము కొనుక్కున్నాం. అమ్మాయికి మంచితనం మీద మా మీద అసలు అంత ప్రేమ. ఇప్పటికైనా మీరు పొలాలు వెళ్ళొద్దులేత వద్దమ్మా అని మేము మా అంతటి మేమే చేసుకుంటాం పని. పెరుగన్నం కలుపుకుంటున్నాం. తలా ఒక ముద్ద తిని నువ్వు తినమంటే నేను కూడా తినేస్తున్నా. మా ఆయనను మా నాన్న బయటికి వెళ్ళారు. బాయ్ ఫ్రెండ్స్.